హలో అండి. ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో కొరమేను చేపల పులుసు చేసుకుంటున్నాము. ఎలా చేద్దామో చూద్దామా? ముందుగా కట్ చేసుకున్న ఫిష్‌ని తీసుకొని ఉప్పు, నిమ్మకాయ వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. దాన్ని సపరేట్‌గా ఒక దాంట్లో వేసుకొని పసుపు, ఉప్పు, తగినంత కారం తీసుకోవాలి. సరిపోయేంత కారం తీసుకోవాలి. వేసేసుకున్నాక బాగా దాన్ని మిక్స్ చేసుకోవాలి. ఎలా అంటే అలా మిక్స్ చేసుకోకుండా సింపుల్‌గా ఏదో కలుపుతున్నామంటే కలుపుతున్నాం అన్నట్టుగా చేయాలి. ఎక్కువ నలిపేస్తే అది కూరలో వేశాక అవి నలిగిపోతాయి. లేకపోతే ఇలాగ చేత్తో ఇట్లాగ పైకి ఎగరేస్తూ కలపండి. ముందుగా మనం తీసుకోవాల్సింది చింతపండు ముందుగా నానబెట్టుకోవాలి. కరివేపాకు, నిమ్మకాయ, ఎర్రగడ్డ, టమోటా కట్ చేసి పెట్టుకోవాలి. ఎర్రగడ్డ కట్ చేసుకొని, మామిడికాయ కట్ చేసుకొని ఉండాలి. ఇప్పుడు మామిడికాయ వేసుకోవాలి, ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకునేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఒక టమోటా గుజ్జుని జస్ట్ అట్లా మిక్సీ పట్టండి. దాన్ని మళ్ళీ చేత్తో బాగా మిక్స్ చేసుకొని దాన్ని మనము ఈ ఫిష్ మనం ఇట్లా చేసి పెట్టుకున్నాం కదా, అందులో కొంచెం మొత్తం వేసేసుకోవాలి. నెక్స్ట్ ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా మనము ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇంతకుముందు చెప్పినట్టు అని ఇట్లా కలపకుండా లైట్గా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా చూపించే విధానంగా ఒక బాండల్ తీసుకొని అందులో కొద్దిగా తగినంత ఆయిల్ వేసుకొని హీట్ అయిపోయాక మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసుకొని బాగా చిటపటాలాడేదాకా ఉంచుకొని నెక్స్ట్ బాగా వేగాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. అది కొంచెం బ్రౌనిష్గా వచ్చిన దాకా ఉండి బాగా వేయించుకోవాలి. ఎప్పుడైతే అది బ్రౌనిష్గా మనకు అనిపిస్తుందో అప్పుడు ఇలాగ మనం ముందుగా తీసి పెట్టుకున్న కరివేపాకు అనేది వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక 2 టమోటాలు మిక్సీ పట్టిన ఒక బౌల్లో తీసుకొని అది మనం ఆయిల్లో వేసుకోవాలి. బాగా వేగాక ఆయిల్ అనేది పైకి వచ్చినప్పుడు మనం బాగా చూసుకొని ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న ఫిష్ అనేది ఇట్లా ముందుగా అన్నీ వేసుకొని పక్కన పెట్టుకున్నది దాంట్లో వేసేసుకోవాలి. ప్రతి పీస్ అట్లా వేసుకొని మామిడికాయని వేసుకోవాలి. ఇప్పుడు బాగా దాన్ని కొంచెం మిక్స్ చేసుకోవాలి. అంటే అని చేయకుండా జస్ట్ చేత్తో ఆ బాండెల్ అనేది పట్టుకొని చేసుకోవాలి. దీనికి మనం ముందుగా మెంతుల పొడి అనేది ఒకటి తయారు చేసుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు జీలకర్ర, మెంతులు, ఆవాలు, ధనియాలు తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అవి కూడా కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత మిక్సీ పట్టేసుకొని ముందుగా తీసేసుకోవాలి. పొడి అనేది తీసుకోవాలి. మనం బాండల్లో పెట్టుకున్న ఆ పులుసు అనేది కొంచెం ఉడికిపోయాక ఆ పొడి అనేది అందులో వేసుకోవాలి. సరిపోయేంత ఒక 2 స్పూన్స్ ఆఫ్ పొడి వేసుకోవాలి. అప్పుడు ఇంకా బాగా ఉడికించేసి ఆ పొడి వేయంగానే స్మెల్ అదుర్స్గా వస్తుంది. చాలా బాగుంటుంది. ఆ పొడి వేసుకున్నాక ఇలా తిప్పేసుకోవాలి. బాగుంటుంది. నోరు ఊరించే కొరమేను చేపల పులుసు రెడీ. లైక్ చేసి కామెంట్ చేసి ఎలా ఉందో చెప్పండి.